ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ నిండు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధమైన దేవుని మాటలో కీర్తన గ్రంథములో 77వ కీర్తన 10వ వచనం, అందుకు నేను ఇలాగూ అనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నొందునట్లుగాను నేను అనుకుంటున్నాను, కలిగిన శ్రమలను కారణమని. వాస్తవానికి ఇక్కడ ఆసాము కీర్తనలో మహోన్నతుని యొక్క దక్షిణ హస్తం మారిందేమో. నేను శ్రమ అనుభవిస్తున్నాను, ఎందుకు నాకు ఈ కష్టములు? చూడండి, ఈరోజు వాక్యములో ఆయన దక్షిణ హస్తము ఎన్నడూ కూడా మార్పు నొందనేది మీరు గమనించాలి. కొన్ని మారిపోతున్న స్వభావాలు మనుషుల్లో, పరిస్థితుల్లో, లోకములో ఉంటాయి. కానీ దేవుడు మార్పు లేనివాడు, మారని దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగానే ఉన్నాడు ఆయన. ఈ వాక్యములో మీరు గమనిస్తే చాలామంది కూడా ఆయన మార్పు నొందినవాడు, ఎందుకో నాకు ఈ శ్రమలో, ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు, ఇలాగా వారి యొక్క దైనందిన జీవితంలో కొన్ని విషయాలు మాట్లాడుతుంటారండి. ఈరోజు వాక్యం అదే చెప్తున్న మాట, ఆయన దక్షిణ హస్తము ఎన్నడూ మార్పు లేనిది. చూద్దాం, కీర్తన గ్రంథములో 46వ కీర్తన 2వ వచనం, కావున భూమి యొక్క మార్పు నొందున నడి సముద్రములో పర్వతములు ములిగిన. ఇక్కడ అంటున్నమాట, భూమిలో ఏమైనా మార్పులు చెందుతున్నాయా? నడి సముద్రములో ఏమైనానో మరి పర్వతములు ములిగినవా? దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాటలో ఆయన ఎన్నడూ కూడా ఆయన హస్తమును చాపి ఉన్నారు, మార్పు లేదు. ఆయన దక్షిణ హస్తములో ఆయన నియమించినటువంటి నియమములో ప్రతి విషయములో కూడా మార్పు అనేది లేదని మీరు గమనించాలి. మరొక మాటలో మనం చూస్తే యోబు గ్రంథములో 23వ అధ్యాయము 13వ వచనములో, అయితే ఆయన ఏక మనస్సు గలవాడై ఆయన నన్ను మార్చగలిగిన వాడెవడు? ఆయనను మార్చగలిగిన వాడు ఎవడు? ఎవరైనా ఉన్నారా? ఏక మనస్సు గలవాడే, ఒకే మనస్సు ఉంది. దేవుడు భూమి మీద, ప్రజల మీద, తన ప్రజలని యొక్క మరి ప్రతి ఒక్కరి మీద ఒకే మనసు ఉంది. ఆయన మనస్సును మార్చుకోలేడు. నిన్న నేడు నిరంతరము మార్పు లేనిటువంటి దేవుడు ఆయన. ఈరోజు మనిషి జీవితంలో, మనిషి ఆలోచనలో, వారి ప్రవర్తనలో కొంచెముగా ఉన్నప్పుడు ఒక మార్పు ఉంటుంది, ఓ విస్తారముగా కలిగినప్పుడు మరొక మార్పులు చూస్తుంటాం మనుషుల్లో, వారి తలంపులు, ఆలోచనలు. కానీ ఆయన దక్షిణ హస్తములో ఏ విషయంలో కూడా ఆయన మార్పు లేని దేవుడు, మారని దేవుడు ఆయన. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. అదే ఇక్కడ చెప్తున్నమాట, ఆయన ఏక మనస్సు గలవాడై ఉన్నాడు. ఆయన ఎవరు మార్చగలుగుతారు? జాలి, కనికరము, కరుణ, కటాక్షము చూపించి ఆయన కృపలో బలపరుస్తానికే కదా ప్రతి మనుషుణ్ణి నా యొద్దకు రండి, మీకు క్షేమము, విశ్రాంతి, నెమ్మది, సమాధానం, సంతోషము నా యొద్ద ఉన్నది కదా అని ప్రభు చెప్తున్నారు, వాక్యముగా ప్రకటన చేస్తున్నారు. దేవుడు వాక్యము చెప్తున్నటువంటి విషయంలో ఆయన మార్పు లేనివాడు, ఆయనలో మార్పు ఎన్నడూ లేదు. ఎస్తేరు గ్రంథములో 8వ అధ్యాయం 8వ వచనములో మనం చూస్తే, నా పేరు పెట్టబడినటువంటి యూదుల పక్షముగా తాకీదు రాసి రాజు ఉంగరముతో దాన్ని ముద్రించారు. వాస్తవానికి ఇక్కడ మీరు గమనించాలి, రాజు ఉంగరముతో ఎప్పుడైతే ముద్ర పడిందో అది మార్చలేరు. ప్రారంభం అదే చెప్తున్నారు. అయితే రాజు పేరట రాయబడిన, రాజు ఉంగరముతో ముద్రించబడిన తాకీదును
ఏ మనుషుడు మార్చజాలడు. వాస్తవానికి ఇక్కడ సందర్భం మీరు గమనించాలి. యూదులందరి మీదకి ఒక చట్టాన్ని తీసుకొచ్చి హామాన్ అనే ఒక వ్యక్తి రాజు ఉంగరంతో ముద్రించారు. ఒక్కసారి స్టాంపు పడిందంటే, ఆమోదించబడిందంటే, ఆ జీవో ఆమోదించబడిందంటే మార్చటం అది వశము కాదు. అయినను కూడా ఇక్కడ చెప్తున్నటువంటి మాట, యూదులందరి మీద అబద్ధముగా కొన్ని విషయాల్లో అక్కడ ముద్రపడినప్పటికీ ఇక్కడ మీరు గమనించినట్లయితే దేవుని యందు ప్రార్థన చేసిన మొర్దెకై ఉన్నారు. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన రాణి అయిన ఎస్తేరు ఉన్నారు. ఇదిగో రాజు ఉంగరముతో ముద్రించబడినటువంటిది అసలు సామాన్యంగా మార్చటానికి కుదరదు. అట్లాంటిది శాసనాన్ని మార్చేశాడు ఆయన. వేసిన ముద్రని మార్పు చెంది యూదుల పక్షముగా దేవుడు కార్యములు జరిగినట్లుగా వాక్యం చెప్తున్నమాట. ఎందుకంటే ఈ లోకములో ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు, కానీ మనిషిని అదో రకమైనటువంటి పాతాళంలో తొక్కివేయటానికి రాలేదు. మార్పు లేనివాడు ఈరోజు ప్రభువుని వెంబడిస్తున్నటువంటి ప్రతి జీవితంలో ఎంతగా నీవు మార్పు నొందావు, ఎంతగా ప్రభుతో నువ్వు మార్పు నొందినటువంటి ఆత్మీయతలో నిబంధన కలిగి, అందుకే ప్రభు అంటాడు, ఇదిగో ఈ చిన్న బిడ్డల్లో ఇదిగో ఎలా ఉన్నారంటే ఒక మార్పు నొందినట్లుగా మనం జీవించాలంటే ఆ చిన్న బిడ్డ యొక్క స్వభావము గలవారమై ఉండాలని మత్తయిలో ప్రభు చెప్తారు. ఈరోజు ప్రభు చెప్తున్నటువంటి విషయంలో ఆయన మార్పు లేనివాడు. మలాకీ గ్రంథంలో కూడా ఒక మాట మనం గమనించాలి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాం. ఇక్కడ కూడా గమనించినట్లయితే 6వ వచనములో, యెహోవా నేను మార్పు లేనివాడును గనుక యాకోబు సంతతి వారిని మీరు లయము కాలేదు. ఇక్కడ గమనించాలి, దేవుడు ఎప్పుడు కూడా మార్పు లేనివాడు అని ఆయన అక్కడ చెప్తున్నటువంటి మాట. ఆయన ఎన్నడూ మార్పు లేనిటువంటి దేవుడు. అందుకనే యాకోబు సంతతిని నేను ఎన్నడూ లయము కాలేదు, లయము చేయలేదు, వారు నశింపలేదు. వాక్యములో ఇక్కడ చెప్తున్నటువంటి విషయంలో దేవుడులు ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో ప్రియులరా మార్పు లేనటువంటి దేవుడు, మార్పు లేనివాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు సజీవుడు, సర్వశక్తిమంతుడు, సకల ఆశీర్వాదాలకి కారణభూతుడైన మార్పు లేనివాడు. తిమోతి అంటాడు, 2వ తిమోతికి రాసిన పత్రికలో 13వ వచనాల్లో మనం చదివితే, మనము నమ్మదగిన వారమై ఉన్న ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వాభావికముల విరోధముగా ఏదియూ చెయ్యడు. ఖచ్చితంగా నమ్మదగంగా ప్రభు సన్నిధిలో నువ్వు నమ్మకంగా భక్తి చేస్తున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు. ఆయన స్వాభావికముగా ఏదో చేసి విరోధంగా చేసేవాడు కాదు. మీరు గమనించాలి, ఆయన సన్నిధిలో నువ్వు చేసే భక్తి నమ్మదగినగా ఉన్నదా? ఆయన మనకు నమ్మదగిన వాడై ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందు దేవుడితో నడుస్తానని, నమ్మకంగా ఉంటానని చాలామంది ప్రమాణాలు చేశారు, వాగ్దానాలు చేశారు. నేను ప్రభుతో ఉంటానని అనేక రకంగా వాళ్ళు నిబంధన చేసుకున్నారు. కానీ ఈరోజు కొందరు మాత్రమే ఉన్నారు. కొందరు ఎందుకు లేరనంటే లోకం అనే సువిశాలమైనటువంటి మార్గం, అది నాశనానికి పోవు మార్గములో కొందరు చేరటం. అందుకని ఇక్కడ నీవు నమ్మదగిన వాడువైతే ఆయన నమ్మదగిన వాడు, ఆయన మార్పు లేనివాడు. ముందు నీ భక్తి, నీ ప్రార్థన, నీ ఆత్మీయ జీవితము దేవుని సన్నిధిలో చక్కగా నువ్వు నమ్మకంగా నువ్వు చేయి. ఆయన నమ్మదగిన వాడు. నీకు కలిగిన సమస్తమునకు ఆయన కృప, ఆయన సన్నిధి ఎప్పుడు ఎల్లవేళలా మీకు తోడై ఉండి మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు. ఇచ్చిన ఈ మంచి సమయమును బట్టి ఈ ఉదయమే అయ్యా, మీ దక్షిణ హస్తములో మార్పు లేదు, మీ కరుణా కటాక్షములో మార్పు లేదు,
మీ కృపలో మార్పు లేదు నాయన. మనుషుల్లోనే మార్పు కలిగి ఉంది. ఏ మనుషుడైతే తమ జీవితాల్ని సరైనటువంటి మార్గములో మార్చుకొనటానికి ఇష్టపడుతున్నారో వారి మీదకి మీ ఆత్మ వచ్చునుగాక. వారు ఫలించి అభివృద్ధి పొంది మార్పు లేని దేవుని యందు నమ్మకముగా వాళ్ళ భక్తి జీవితాన్ని కొనసాగించేటువంటి కృపలో స్థిరపరిచి నడిపించి మీ కృపలో బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.